అందరికీ నమస్తే అండి. మన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని బాగా మార్చి ప్రభావితం చేసిన కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. 2019 మార్చి 15వ తేదీన అత్యంత దారుణంగా అతని మర్డర్ జరిగింది. సో దాన్ని వైసీపీ రాజకీయంగా ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. నారాసుర రక్త చరిత్ర అనే ఒక మెసేజ్ క్రియేట్ చేసి జనంలోకి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పి నమ్మబలికి అప్పట్లో సంచలనం చేసి అధికారంలోకి వచ్చి పోలీసు విచారణ సిట్ దర్యాప్తు వేసి 4 నెలల పాటు సిట్ దర్యాప్తు చేసిన తర్వాత ముందే హత్య జరిగినప్పుడే సిబిఐ విచారణ వేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు, మా సిట్ మా పోలీసులే దర్యాప్తు చేసి నిజాలు మాకు ఇచ్చారని చెప్పారు. అలా అయింది. మొత్తానికి సునీత రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు కోర్టులో పోరాడిన ఫలితంగా సిబిఐ వచ్చింది, ఎంక్వైరీ చేసింది. ఆల్మోస్ట్ 90% కేసు క్లోజింగ్ దశ వరకు తీసుకువెళ్ళి ఆపేసింది. అప్డేట్స్ లేవు. దాదాపుగా 9 నెలల నుంచి 9 నెలలు అంటే 10 నెలల నుంచి కూడా వివేకానంద రెడ్డి గారి కేసులో, ఆ మర్డర్ కేసులో అప్డేట్స్ లేవు, విచారణ లేదు, క్లైమాక్స్కి వెళ్ళట్లా, వదిలేశారు. అందరూ వదిలేశారు. ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయినట్టున్నారు. పెద్ద తలకాయలు బయటకు వచ్చేస్తాయని, అంతర్గతంగా దాక్కున్న వాళ్ళు బిగ్ హ్యాండ్స్ బయటకు వచ్చేస్తాయని, తన లైఫ్ రిస్క్లో పడుతుందని ఎక్కడో ఆపేశారేమో ఈ విచారణని. ఎందుకంటే 2020 ఆగస్టు 17వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు మొదటి దశ సిబిఐ విచారణ జరిగింది. 2020 జనవరి నెలలో కోర్టు తీర్పిచ్చింది సిబిఐ విచారణ చేయాలి అని. 2020 మార్చి, ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఈ కోవిడ్ కారణంగా సిబిఐ వాళ్ళు ఆ తర్వాత కోవిడ్ అయిపోయి ఆఫ్టర్ కోవిడ్ అనుకుంటా ఫస్ట్ వేవ్ తర్వాత 2020 ఆగస్టు నెలలో ఒక 13 రోజుల పాటు దర్యాప్తు చేసి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించి మళ్ళీ రెండో దశలో 2020 సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 13 నుంచి 30వ తేదీ వరకు మళ్ళీ రెండో దశలో దర్యాప్తు చేసి మరికొంత వివరాలు సేకరించి ఈ ఎవరు నైట్ వాచ్మెన్ రంగన్న ప్లస్ సునీల్ యాదవ్ ప్లస్ ఉదయ్ కుమార్ రెడ్డి ప్లస్ పిఏ కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి అండ్ దస్తగిరి వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వీళ్ళందరినీ విచారించగా దస్తగిరి అప్రూవర్గా మారిపోవడంతో అతని నుంచి ఇంకా సంచలనమైన విషయాలు రాబట్టారు. సో దస్తగిరి అండ్ నైట్ వాచ్మెన్ రంగన్న వాళ్ళిద్దరు ఇచ్చిన వాంగ్మూలాలు కీలకమయ్యాయి. వాళ్ళ వాంగ్మూలాల ఆధారంగా గూగుల్ టేక్అవుట్, గూగుల్ లొకేషన్స్, రకరకాల ఆధారాలు, ఫోన్ రికార్డ్స్, వాళ్ళ వాట్సాప్ చాట్స్, వాళ్ళ కన్వర్జేషన్స్, ఈ ఆధారాలన్నీ తీసుకొని అవినాష్ రెడ్డి గారి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉంది అని నిర్ధారించుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అని నిర్ధారించుకొని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన సీఎం గారికి తమ్ముడు ప్లస్ పవర్ఫుల్ ఎంపీ ఇవన్నీ ఉండేసరికి ఆయన జోలికి వెళ్ళలేకపోయారు. దర్యాప్తును నెమ్మదించేశారు. దాంతో మళ్ళీ సునీత రెడ్డి గారు సిబిఐ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఢిల్లీ స్థాయికి వెళ్ళి అమిత్ షా గారికి కంప్లైంట్ చేసి పోరాడేసరికి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసేసరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ మళ్ళీ సీరియస్ ఎంక్వైరీ చేసి మళ్ళీ వచ్చి అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర కథ ఆగిపోయింది. గత ఏడాది ఒక ఏడాదిన్నర కిందట అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయడానికి సిబిఐ వాళ్ళు కడప రావడం, కడప నుంచి కర్నూలు వెళ్ళడం, కర్నూలులో హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారి మదర్కి ట్రీట్మెంట్ చేయించడం, అక్కడ ఎనీ టైం అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారనే ఒక లీక్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ మనం చూసాం కదా, మనం కళ్ళారా చూసిన ఇన్సిడెంట్లే ఇవన్నీ కూడా. మరి అంత హడావుడి చేసిన సిబిఐ ఆ తర్వాత ఏమైపోయింది? ప్రభుత్వం మారినంత మాత్రాన సిబిఐ మారదుగా, వ్యవస్థలు మారవుగా. పాలకులు మాత్రమే మారతారు, వ్యవస్థలు మారవు. వ్యవస్థలు వాటి పని అవి చేసుకెళ్ళిపోతాయి, చట్టాలు వాటి పని అవి చేసుకెళ్ళిపోతాయి, కోర్టులు వాటి పని అవి చేసుకెళ్ళిపోతాయి. సో ఓన్లీ శాసన వ్యవస్థకు మాత్రమే 5 ఏళ్ల కాలపరిమితి, మిగిలిన వ్యవస్థకు కాలపరిమితులు ఉండవు. ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా సరే కొనసాగాలి. మరి ఏం కొనసాగుతోంది వివేకానంద రెడ్డి గారి కేసు? ఎందుకు ఆగిపోయింది? సో దీనిలో ఏదో ఒక దశలో ఒక పెద్ద వ్యక్తుల మధ్య కాంప్రమైజ్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు సునీత రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు. ఆమె ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, హోంమంత్రి అనిత గారిని కలిశారు, ఆమె ప్రయత్నం ఆమె చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా కేంద్రంతో ఏమీ మాట్లాడట్లా, సిబిఐ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయట్లా.
ఒకటి మాత్రం నిజం, వివేకానంద రెడ్డి గారి కేసులో అసలు నిజాలు పూర్తి స్థాయిలో 100% నిజాలు బయటకు వచ్చే వరకు చాలామంది ఎంతో కొంత ఒక 100లో 3-4 అయినా సరే నారాసుర రక్త చరిత్ర నిజమనే నమ్ముతారు. సో అది మంచిది కాదు. తన మీద అంత పెద్ద మరక వేసినప్పుడు దాన్ని తుడుపుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా సీఎం గారికి ఉంది కదా, లోకేష్ గారికి ఉంది కదా. సో వాళ్ళే ఇప్పుడు ఈ కేసుని పకడ్బందీగా ఉన్నట్టు దర్యాప్తు చేయించడం వలన వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు. దానిలో రాజకీయ ఆపేక్ష, రాజకీయ కక్ష సాధింపు అనడానికి కూడా ఉండదు. సిబిఐ దానిపైన చేసుకెళ్ళిపోద్ది. మరి ఎందుకో ఇంత ప్రభుత్వం మారినప్పటికీ ఈ కేసు విచారణ జరగకపోవడం, ఆగిపోవడం వెనుక కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. దాని వెనుక చివరి దశలో అది చెప్పాను కదా, ఇంకా ఏం పోయినా సరే ఈ కేసు మాత్రం బయటికి రాకూడదు, ఈ కేసు మాత్రం దర్యాప్తు మళ్ళీ సాగకూడదు అని ఒప్పందం జరిగింది అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో వినిపిస్తున్న మాట. అందుకే ఆపేశారేమో. థ్యాంక్ యూ.